ఈ యొక్క సాయంకాల వేళలో మనము కీర్తన గ్రంథము 16 నుంచి మనం చదువుతున్నాం. ఏ రాజులు సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను రప్పించజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యావే దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. మనము యావే పరిశుద్ధ నామమును నమ్మికించున్నాము. ఆయన బట్టి మన హృదయము సంతోషించున్నది. మన ప్రాణము యావే కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము మనకు కీడమునై ఉన్నాడు. యావే మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద ఉండును గాక. ఆయన హల్లెలూయా. ఆయనే మనకు కేడము, పిల్లలారా. ఈ యొక్క సాయంకాల వేళలో మనం నేర్చుకునేది ఆయనే మనకు కేడు. మనకు ఎవరు కేడు చెప్పండి? ఆయన. మన కేడు ఎవరు చెప్పండి? ఆయన. కేడు మనక రక్షణ. అంటే ఇప్పుడు కూడా మనల్ని ప్రతి విషయంలో కూడా రక్షించేవాడు, రక్షిస్తూ ఉన్నవాడు, రాబోయే ఉగ్రతను కూడా రక్షించేవాడు చూడండి, ఆయన ఏ విధంగా రక్షకుడుగా ఉన్నాడు అంటే, మన పాపముల కోసమే ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టిన ద్వారా మనకు ఆయన రక్షకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనము ఈ అపాయములను పడకుండా, ఏ కష్టమైన ఆ యొక్క శోధనలో కూడా ఆయన యొక్క వాక్యముల నుండి తొలగిపోకుండా, పడిపోకుండా ఆయన మనకు సహాయముగా కూడా ఆయన ఉన్నాడు. ఇప్పుడు రాబో ఉగ్రతను తప్పించడానికి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడండి? దావీదు కేడెముగా ఉన్నాడు. ఆయన దావీదు కేడెము అనగా రక్షణ. ఆయనే వేకు నక్షత్రము. అందుకనే దావీదు కేడెము అంటే రక్షణ, కేడెము అనగా రక్షణ అనగా ఆయనే. దావీదు నక్షత్రం అన్నా కూడా అందుకే దావీదు నక్షత్రము, దావీదు కేడెము. దావీదు నక్షత్రాన్ని ఏమంటారు? దావీదు కేడెము అంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నారు, ఇజ్రాయెల్ జెండా మీద రెపరెపలాడుతూ ఉంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఏమంటారంటే దావీదు నక్షత్రం అంటారు. అంతేకాకుండా ది షీల్డ్ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు కేడెము అని కూడా పిలుస్తారు ఆ నక్షత్రాన్ని. అందువల్ల దావీదు నక్షత్రం అంటే నక్షత్రం అనగా దూత. నక్షత్రం అనగా ఎవరు చెప్పండి? దూత. కాబట్టి దావీదు నక్షత్రం అనగా దావీదు దూత. ఆయన ఇప్పుడు దావీదు దూత అయినటువంటి ఆయన ఇప్పుడు మనకు దూతగా ఉన్నాడు. ఆయనే దూత అంటే రక్షకుడు, రక్షించేవాడు. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కేడెము అనగా డాలు అని అర్థం అన్నమాట. కేడెము అనగా అర్థం ఏమిటి? డాలు అంటే ఇప్పుడు సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో
ఒక చేతిలో పళ్ళెం లాంటిది పట్టుకొని ఉంటాడు, ఒక చేతిలో ఖడ్గం పట్టుకొని ఉంటాడు. ఆ పళ్ళెం లాంటిది పట్టుకొని ఉంటాడే దాన్ని డాల్ అంటారు. ఎవరైనా బాణం వేసినప్పుడు కానీ, ఎవరైనా ఖడ్గం విసిరినప్పుడు కానీ డాలును అడ్డు పెట్టి ఈ ఖడ్గంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అంటే తన ప్రాణాన్ని దేనితో రక్షించుకుంటాడు? డాలుతో రక్షించుకుంటూ కత్తితోటి శత్రువు మీద శత్రువు మీద జయించడానికి, అంటే తనను కాపాడుకోవడానికి తనకు రక్షణగా ఏముంటుంది? ఆ షీల్డ్ ఉంటుంది, అంటే ఆ పళ్ళెము లాంటిది, అదే కేడెము. ఆ కేడెం ఏం చేస్తుందంటే శత్రువు వేసేటువంటి ఆ బాణములను కానీ ఆయుధాలను కానీ నీకు తగలకుండా ఆ యొక్క కేడెము అడ్డుగా ఉంటుంది అన్నమాట. అందుకని అవి ఏమైనా వచ్చినా కానీ దాన్ని తగిలి నీకు తగలకుండా అవి ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాయి. ఒక సైనికుడికి అదేవిధంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు కూడా ఆయన కేడెముగా ఉన్నాడని అంటే ఆయన మనకు ఆ యొక్క డాలులాగా రక్షణగా ఉన్నాడు, చుట్టూరు రక్షణగా ఉన్నాడు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎవరైనా కానీ నీ దగ్గర రావాలనుకోండి, లేకపోతే దావీదు దగ్గర రావాలనుకోండి, దావీదుని జయించాలంటే, లేకపోతే దావీదు ప్రాణం తీయాలనంటే సర్వశక్తిమంతుడిని జయిస్తేనే తప్ప దావీదు ప్రాణాన్ని తీయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు సర్వశక్తిమంతుడిని ఎవరైనా జయించగలరా? జయించలేదు. అంత గొప్ప రక్షణ అన్నమాట. ఇప్పుడు సేమ్ ఆయనే ఇప్పుడు అంత గొప్ప రక్షణగా ఉన్నాడు. ఎవరైనా నీ ప్రాణం తీయాలనంటే, ఎవరైనా నేను ఏదైనా చేయాలనంటే ఆయన్ను దాటుకొని రావాలి. ఆ కేడమైనటువంటి ఆయన్ని జయించి నీ దగ్గర రావాలి. ఆయన నీ చుట్టూ రక్షణగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీవు శత్రువు ఎటువైపు వచ్చినా, సాతాను ఎటువైపు వచ్చి నిన్ను పడగొట్టాలని చూచినా ఆ కేడెం అనేటువంటిది ఏం చేస్తా చెప్పండి, నీలోనే నిన్ను సంపనీయకుండా ఆ కేడెము నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఆయన నామిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ వేకో నక్షత్రం యొక్క వర్తమానమే ఇప్పుడు నీకు ఒక రక్షణగా ఉంటుంది, ఒక కేడెముగా ఉంటుంది. ఈ వాక్యం ఏం చేస్తానంటే ఆ రక్షణగా ఉండి అపవాది ఏమైనా వాక్య విరోధమైన మాటలు వేసాడు అనుకోండి, ఈ వాక్యమనే మాట ద్వారా ఏం చేస్తుంది? లేకపోతే ఈ వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? అపవాది యొక్క లేకపోతే ప్రాణాన్ని తీసేటువంటి ఆత్మీయంగా నాశనం చేసే దుర్బోధనని, లోకాశలని, లోకాపేక్షలని ఈ డాల్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎదిరించేస్తూ ఉంటుంది. నీ హృదయంలో వాక్యం ఏం చేస్తా చెప్పండి? అందుకనే హృదయంలో జరుగుతూ ఉంటుంది యుద్ధం. నీ హృదయంలోనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందువల్ల నీ హృదయంలోని సాతాను ఏ యొక్క దురాలోచనలో లేకపోతే లోకాశలో ఏ యొక్క ఈ వాక్య వ్యతిరేకమైన తీసుకొస్తుంటాడు. ఇప్పుడేం అంతం కాదులే, ఇప్పుడేం నాశనం అవ్వదులే అని ఏదో ఒక దురాలోచన నీకు తీసుకొచ్చినప్పుడు ఈ డాల్ ఏం చేస్తుందంటే ఆ దురాలోచన, చెడ్డ ఆలోచనలు నీలోనికి రానివ్వకుండా ఈ వాక్యం ఏం చేస్తుందంటే లేదు, అంతం కాబోతుంది, నీవు ఆయన వైపు మనసు పెట్టు, లోకం వైపు మనసు పెట్టొద్దని ఆ డాల్ ఏం చేస్తుంటే అలాంటి వ్యర్థమైన ఈ లోకాన్ని నీ హృదయంలో రాకుండా అడ్డగిస్తూ నీ హృదయంను, అంతేకాకుండా నిన్ను ఆ పాపంలో పడకుండా, ఆ యొక్క వాక్య విరుద్ధమైన బోధనలో పడిపోకుండా నిన్ను రక్షించే వాక్యముగా ఆయన ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా కేడెముగా ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో చూడండి, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలము చేత రక్షించుకొనుడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. ఇలారా ఇప్పుడు రాబోయే ఉగ్రత నుండి ఏది కూడా తప్పించజాలదు, ఏది కూడా రక్షించజాలదు. దావీదు కేడెము మాత్రమే, దావీదు నక్షత్రం మాత్రమే, దావీదు యొక్క దూత అయినటువంటి ఆయన యొక్క దూత అనగా వర్తమానము. అందుకనే బలిష్ఠులకు దూత. అందుకే మత్స్య యొక్క బ్రహ్మంగార సంఘాల్లో 7 దూతల తర్వాత ఇంకే దూత లేడని చెప్తుంటారు. 8వ దూత బలిష్ఠులకు దూత అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి ఆయన ఎవరు 8 కాకపోతే
కాబట్టి ఆ యొక్క 8వ దూత అనగా వర్తమానికుడు. అందుకని 7 సంఘకాలం 7 దూతలు, మరలా 8వ దూతను మనం చూస్తూ ఉన్నాము. ఆ దూత మనల్ని రక్షించు, ఉగ్రత నుండి రక్షించు దూతగా ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానం ఏమిటంటే రాబో ఉగ్రత నుండి రక్షించు వర్తమానము, ప్రళయాల నుండి రక్షించు వర్తమానము. మరి బ్రహ్మం గారు వర్తమానం ఏమిటి? జాన్సన్ గారు వర్తమానం ఏమిటి? అది 2వ రాకడకు సిద్ధపరిచే వర్తమానం. అది 2వ రాకడకు సిద్ధపరిచే వర్తమానం. అందుకని బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు మనం చూస్తున్నాం. అక్కడ బుద్ధి కలిగిన కన్యకలు ఆ యొక్క వర్తమానాన్ని బట్టి ఆ 2వ రాకడకు సిద్ధమయ్యారు. ఎప్పుడైతే ఆయన ఎక్కిరమని పిలుస్తాడో అప్పుడు ఎక్కి వెళ్ళిపోదామని వాళ్ళందరూ కూడా ఆ వర్తమానాన్ని బట్టి సిద్ధపడ్డారు. సిద్ధపడినప్పుడు పెండ్లి కుమారుడు రాగానే పెండ్లి కుమారుడితో పాటు ఆ యొక్క రెబ్బ కావాలి వెళ్తామన్నారు. అంతే. ఆయన నామనిస్తాం. ఆలోచించుకొని చెప్తాం. మమ్మల్ని అడిగి, మా నాన్న అడిగి, మా ఆయన్ని అడిగి, లేకపోతే మా పిల్లల్ని అడిగి, లేకపోతే నా భార్యని అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి అప్పుడు రక్షించబడదామా లేదా, ఉగ్రతలోకి వెళ్ళిపోదామా, మేము ఇంకా డిసైడ్ అయిపోలేదు, నేను నా భార్య లేకపోతే నా కుటుంబం మాట్లాడుకొని మేము పరలోకం వెళ్దామా లేకపోతే శ్రమంలోకి వెళ్దామా, ఏం చేద్దాము అని ఇద్దరం మేము మాట్లాడుకొని అప్పుడు వస్తామని అన్నారా? అలా అనలేదు. ఎలా ఉన్నది చెప్పండి? సిద్ధముగా ఉన్నది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధముగా ఉందంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉందని. ఇప్పుడు మీరు ఉంటారు, ఎవరో వచ్చి ఏదో ఊరు తీసుకెళ్తాను అనగానే ఆ ప్రయాణానికి కావలసినవి కూడా రెడీగా ఉంచుకొని ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వస్తే వెళ్ళిపోదామని. దాన్ని ఏమంటారు చెప్పండి? సిద్ధంగా ఉండడం అంటారు. అలాగే బుద్ధి కలిగిన కన్యక ఆ విధంగా సిద్ధపడేలాగా ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఆమెని సిద్ధపరిచారు. అందుకని వాళ్ళ వర్తమానం ఏమిటంటే సిద్ధపరచు వర్తమానం. నిన్న ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళేలాగా ఆయన కొరకు కనిపెట్టుకుని సిద్ధపరచబడడం అన్నా, లేకపోతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేలాగా చేయడం అన్నమాట. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా. అదే బుద్ధి లేని కన్యకలు అనుకోండి, ఆ విధంగా లేవు. ఆ బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అలా రాళ్లే, ఇంకా ఆలస్యం చేస్తాడులే, అంత కంగారు ఏముందిలే, ఈ పాస్టర్లు అలాగే చెప్తూ ఉంటారు, వాళ్ళ పని అది కాబట్టి, లేకపోతే పాస్టర్లు ఎలా అవుతారో అలా చెప్పకుండా ఉంటే పాస్టర్లు కారు కదా, అందుకని అలాగే చెప్తూ ఉంటారులే, మన పని మనదే అనుకొని బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడులే, కంగారు ఏముందిలే, లేవచ్చులే, వెళ్ళొచ్చులే, ప్రార్థన చేసుకోవచ్చులే, సిద్ధపడవచ్చులే అని వాడు ఏమాత్రం కూడా ఆయన వస్తే వెళ్ళిపోవడానికి కనిపెట్టడం లేదు. కనిపెట్టకుండా కనిపెట్టడం అన్నా ప్రార్థించడం అన్న ఒకటి. ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోవాలని ఆ కనిపెట్టకుండా ఈ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వాళ్ళు మొత్తులైపోయి ఉన్నారు, నిద్రమొత్తుతో ఉన్నారు. అంటే వాళ్ళు బద్ధకంగా ఉన్నారు, తూలిపోతూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలైనట్లయితే మెలకు కలిగి ఎప్పుడు వస్తాడా, వచ్చినప్పుడు ఆయన్ని మళ్ళీ నిద్రపోయామంటే ఆయన మనం చూడము, మెలకుగా ఉండని చెప్పాడు కాబట్టి, అంటే ఆత్మీయంగా మెలకుగా ఉండమని చెప్పాడు కాబట్టి అప్పుడు ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలని మెలకు కలిగి ఉంటారు. అంటే 5 రకాల పరిచర్య. కానీ 7వ దూత వర్తమానం ఏమిటి అనంటే జాన్సన్ గారి వర్తమానం, 7వ దూత అంటే బ్రహ్మం గారి వర్తమానం ఏమిటనంటే వధువుని సిద్ధపరిచే వర్తమానం. అమ్మ అంటే మేల్కొని ఉండేలాగా చేయడం, ఆయన వస్తే వెంటనే అంటే మీరు మేల్కొని ఉండేలాగా చేయడం ఏంటి అని మీకు ఇంకా డౌట్ రావచ్చు, ఇంకా అనుమానం రావచ్చు. మేల్కొని ఉండేలాగా చేయడం అని అంటే ఆయన వచ్చినప్పుడు ఆయనను గుర్తించి ఆయన్ని నమ్మి వెళ్ళిపోవడం. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. మెలకువ కలిగిన వారు మాత్రమే చూడగలుగుతారు, విశ్వసించగలుగుతారు. వాళ్ళు ఎత్తబడి విశ్వాసాన్ని పొందుకుని పై కొనుగోబడతారు. కాబట్టి అందుకని ఇప్పుడు ఆయన దావీదు నక్షత్రముగా, దావీదు కేడెముగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు? మనల్ని రక్షించడానికి ఆయన ఆ నక్షత్రము, దావీదు నక్షత్రము ఇప్పుడు కేడెముగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా రక్షించబడాలంటే వేకు నక్షత్ర వర్తమానము ద్వారానే తప్ప మరి ఏ వర్తమానం ద్వారా కూడా రక్షించబడలేదు. బ్రహ్నాం గారి వర్తమానం చేత సిద్ధపరచబడతారు, కానీ బ్రహ్నాం గారి వర్తమానం చేత రక్షించబడే పని అయితే, అది సరిపోయే పని అయితే వేకు చుక్కు గురించి వాగ్దానం చేయాల్సిన పని లేదు. వేకు నిద్ర మేలుకొని వేళ గురించి చెప్పాల్సిన పని లేదు. 7వ దూత వర్తమానంలో సరిపోద్దులే అని చాలామంది బ్రహ్నాం గారి సంఘాల్లో చాలామంది చెప్తుంటారు. అన్ని మర్మాలు బయలుపరచబడ్డా ఇంకేమీ లేవని చెప్తుంటారు. మరి ఇది బ్రహ్నాం గారి పరిచర్యలో నెరవేరిందా అని అడిగింది, నెరవేరలేదంట. మరి నెరవేరకపోతే ఎప్పుడు నెరవేరుతో చెప్పమంటే చెప్పలేకపోతుంటారు. ఎప్పుడు నెరవేరిందో చెప్పండి అంటే చెప్పలేకపోతుంటారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన వేకువ దూతగా నిద్ర మేల్కొల్పేటువంటి వర్తమానం ఇది. ఈ నిద్ర మేల్కొల్పు వర్తమానము. కాబట్టి ఈ వర్తమానము నిన్ను బయటికి పిలిచే వర్తమానం, రక్షించే వర్తమానం. అది కేడమనగా రక్షణ, డాలనగా రక్షణ. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి శత్రువు ఏదైనా ఆ ఖడ్గాన్ని తోటి పొడవాలని, కొట్టాలని చూసినప్పుడు వెంటనే డాలును అడ్డుగా పెడతారు. అప్పుడు ఆ డాలుకు వచ్చే కత్తి తగిలిద్ది, కానీ మనిషికి తగలదు. ప్రాణాన్ని కాపాడుకుంటాడు, దెబ్బలు తగలకుండా కాపాడుకుంటాడు. రక్షణ ఈనాడు కూడా మనల్ని ఆ శ్రమకాలంలో నశించిపోకుండా, విడిచిపెట్టబడకుండా ఆ శ్రమకాలాన్ని తప్పించేటువంటి నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి అయితే మరి మొదటి రాకడలో రక్షణకి ఇప్పుడు రక్షణకి తేడా ఏంటి? మొదటి రాకడలో రక్షణకి ఏమిటనంటే ఆ మొదటి రాకడలో రక్షించబడిన వారు జాగ్రత్తగా లేకపోతే పడిపోయారు. అంటే సాతానుడు పడగొట్టడానికి అవకాశం ఉంది. అంటే వారు రక్షించబడినా కానీ వాళ్ళు లోకాన్ని, పాపపు లోకాన్ని, పాపపు జనులని, సాతానుని, శోధనని, వీటన్నిటిని కూడా చూశారు. ఇప్పుడు నామూలు బాప్తిజం పొందినప్పటికీ కూడా. కానీ రక్షణ పొందితే, ఇప్పుడు కడవరి రక్షణ పొందితే ఇంకా శోధనలు ఉండవు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, లోకం ఉండదు, ఏముండదు. మధ్యాకాశానికి వెళ్ళడమే, ఆయన నామనిస్తారు. తర్వాత భూమి మీద 1000 ఏళ్ల పాలనకు రావడమే. అందువల్ల ఆ రక్షణ పొందిన తర్వాత, అంటే మొదటి రక్షణ తర్వాత మరెన్నడూ లోకము చూడడం అనేది లేదు. మళ్ళీ లోకంలో చూశారు, కొంతమంది పడిపోయారు, శోధనలో నిలబడలేక కొంతమంది పడిపోయారు. ఏమండి, ఆ విధంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈ రక్షణకు అయినట్లయితే మరి ఎన్నడూ కూడా మరణాన్ని చూడరు. అంత గొప్ప రక్షణని దావీదు దూతగా, అంటే ఈయన ముందే ఉన్నాడు. కానీ దావీదు దూతగా, నక్షత్రంగా ఎందుకు ఉపయోగించారు? మరి ఎందుకు ఆ దావీదు దూతగా అన్నారు? మరి మోషే కాలంలో ఉన్నాడు ఈ దూత. మోషే కాలంలో నిర్గమాకాండ 14వ అధ్యాయంలో ఉన్నాడు ఈయన. అగ్ని పొదలో ప్రత్యక్షమైనప్పుడు ఉన్నాడు ఈయన. ఏమండి, అలాగే ఆది కాండంలో రెబెకాని తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ 4 జాముల్లో ఉన్నాడు ఆ దూత. కానీ దావీదు ఎందుకు పిలువబడ్డాడు అంటే, దావీదు దూతగా ఎందుకు పిలువబడ్డాడంటే, దావీదు రాజు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సౌలుకి రాజు, సౌలు రాజే కానీ అతడి కృప దూరం అయిపోయింది. కానీ దావీదు శాశ్వతమైన కృప నొందినవాడు దావీదు. అయితే దావీదు రాజు కాబట్టి, రాజు అనగా దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఈయన రక్షించేటువంటి ఒక దూతగా ఉన్నాడు ఈయన.
ఎక్కడికి వెళ్ళినా కానీ కేడెముగా ఉండి దావీదుకి విజయాన్ని ఇచ్చి ఆ యుద్ధంలో సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనము యుద్ధరంగంలో ఉన్నది ఆత్మ సంబంధమైన యుద్ధం. ఏదో కథలు తీసుకొని లేకపోతే బాణాలు తీసుకొని కత్తులు తీసుకొని ఆ యుద్ధము కాదు. ఇది వాక్య సంబంధమైన యుద్ధము, ఆత్మ సంబంధమైన యుద్ధము. ఇది నీ హృదయములో, నీ యొక్క హృదయములో సర్వశక్తిమంతుడికి అనగా వాక్యమునకు దుర్బోధన లోకానికి మధ్య అనగా ఈ తెల్లవారుజామున వాక్యమునకు లోకానికి మధ్య జరిగేటువంటి యుద్ధం ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామనిస్తారు. వాక్యమే ఖడ్గము. ఇప్పుడు ఈ దావీదు నక్షత్రము ఈ ఉదయకాల వర్తమానం ఏం చేస్తానండి? విశ్వాసిగా ఉన్నట్టు నిన్ను, ఎందుకంటే వాక్యాన్ని నమ్మినటువంటి విశ్వాసవి నీవు. ఈ విశ్వాసులైనటువంటి వారికి విశ్వాసులను రక్షించడం కోసమై ఈ యొక్క కేడెమనగా ఈ నక్షత్రము లోకానికి విశ్వాసికి మధ్య నిలిచి ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది యుద్ధ సమయము. అందుకనే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు అంటారు, యావే యుద్ధము చేయుచున్నాడు, మనం పారిపోదము రండి. అలాగే మీరు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 14 ఏముందనంటే, రాత్రి చాలా గడిచింది, కాలం నెరిగి నిద్ర మేల్కొనే వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది ఏమండి అని చెప్పి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం అంటున్నాడు అక్కడ ఆయన. కాబట్టి ఇప్పుడు ఎవరైతే, ఎందుకంటే మనం ఒక సైనికులమి, యుద్ధోపకరణాలు ఎవరు ధరించుకుంటారు? సైనికుడు ధరించుకుంటారు. అందుకని ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది ఏమండి, రక్షణ అనేటువంటిది, రక్షణ నడుముకు దట్టి చెప్పులు, చిద్ద మనసు అనే చెప్పులు, వాక్యం అనే ఖడ్గము, ఇవన్నీ కూడా నీతి అనే మైమరువు, రక్షణ అనే శిరస్త్రాణము, ఇవన్నీ రాయబడ్డాయి. నువ్వు సైనికుడివి, పోరాడుతూ ఉన్నావు, లోకంతోటి మరణముతోటి పోరాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన ఏం చేశాడండి? ఆయన నీకును లోకానికి మధ్య నిలిచాడు. ఆయన ఈ వర్తమానానికి, ఈ డాలుకి ఈ దూత ఎప్పుడైతే వచ్చాడో లోకంకి ఇంకేమైపోయిందనండి, ఇక పారిపోదాం రండి, ఈ వర్తమానాన్ని మనం ఇక తట్టుకోలేము. అందుకే బ్రహ్మాం గారు అంటారు, ఏ మానవుడు సమీపించాలని వెలుగులో వాక్యం వెళ్ళని చెప్పాడు ఆయన. ఇంకా లోక సంబంధమే కానీ, సాతానుడు కానీ, లోకాశలు కానీ, ఏమైనా కానీ బాబోయ్ మనము ఉండలేము, వెళ్ళిపోదామని నీ హృదయంలో నుండి లోకము, దాని ఆశలు, ఇవన్నీ కూడా పారిపోతాయని నిన్ను వదిలిపెట్టి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ ఏమైపోతాయి చెప్పండి? నేను వెంబడిస్తున్నటువంటి అవన్నీ కూడా ఈ దూత, ఈ వర్తమానం దెబ్బకి, ఈ వర్తమానానికి లోక సంబంధం ఐగుప్తు సైన్యం ఎలాగైతే పారిపోదాం అనుకున్నారో ఇప్పుడు కూడా అలాగే ఈ యొక్క నీ లోక సంబంధం అన్నీ కూడా, లోకము అనగా సాతానుడు, నీలాంటి చెడ్డ లక్షణాలు, ఆ చెడ్డ ఆలోచనలు అన్నీ కూడా నీ నుండి ఏమైపోతానండి? నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నేనేమైపోతాయి చెప్పండి? విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వేమవుతావునండి? నాశనం లేని దానిలోకి వచ్చేస్తావు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చారు. అక్కడ ప్రమాదం లేదు. కాబట్టి నీవు కూడా ఎక్కడికి వస్తావంటే వాళ్ళ ఎర్ర సముద్రం ఒడ్డు ఎలాగో నీకు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఇందులో ఆనందం అలాంటిది. అదే రాజ్యం. అందుకని మనం రాజ్యంలోకి వచ్చేస్తున్నాం. ఆ లోకం పోయిందనుకోండి, నేను వదిలిపెట్టేస్తే నీలో అసూయ, ద్వేషము, లేదా లోకాశలు, ధనాపేక్షలు, లోకంలో ప్రేమ, ఇవన్నీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. ఆయన ఎందుకు నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చావు. ఎర్ర సముద్రం ఒడ్డుకి వచ్చేసి లోకమంతా ఏమైపోయింది? నిన్ను ఈ వర్తమానానికి భయపడిపోయి, కలవరపడిపోయి, లోకాశలు అవన్నీ కూడా విడిచిపెట్టి
ఎందుకనంటే అవి సాతాను సంబంధమైనవి, లోక సంబంధమైనవి. ఈ యుద్ధ రంగములో ఈ వర్తమానం దెబ్బకి, వర్తమానానికి అవి నిలబడలేక యుద్ధ రంగంలో పారిపోతుంది. నువ్వేమో చక్కగా ఈ యొక్క నీతి గల, లేకపోతే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన రాజ్యంలోకి ప్రవేశిస్తాం. అందుకనే ఇప్పుడు ఆయన దావీదు కేడెముగా రావడానికి కారణం ఏమిటి? దావీదు రాజు కాబట్టి ఆ రాజుకి ఎలాగైతే ఆయన దూతగా ఉన్నాడో, ఇప్పుడు కూడా మనం రాజ సంతానం, మనం రాజు బిడ్డలు, మనము కూడా దావీదు కుమారుడుగా వచ్చాడు మెస్సయ్యని బట్టి మనం కూడా దావీదు యొక్క సంతానమై ఉన్నాం. మనం అబ్రహాం పిల్లలమై ఉన్నాము, అలాగే దావీదు సంతానమై ఉన్నాం. కాబట్టి ఈ దావీదు సంతానంగా ఉన్నటువంటి మనల్ని మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయనే రంగం మీదకి వచ్చి, ఇప్పుడు ఆయన రంగం మీద ఉండడం ద్వారా ఆ దయ్యము యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచనలు అన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీవేమైపోతావునంటే, ఇంకా ఆయన మత్స్యమైనటువంటి దాని నుండి, అంటే నశించే దానిని దాటుకొని నీవు నాశనం లేని దానిలోకి క్షయితుల నుండి అక్షయితులకు వచ్చేస్తావు. ఆయన హల్లెలూయా. అంటే క్షయితుల నుండి అక్షయితులోకి రావడం అనంటే, మరి వారు నాశనం చేసేవారు ఎవరు? ఐగుప్తీయులు. మరి నువ్వు వారి నాశనాన్ని నుండి తప్పించుకున్నావు అంటే క్షయితు నుండి తప్పించుకుంటున్నావు, అక్షయితులకు వచ్చేస్తావు. లోకం నుండి నిన్ను నాశనం చేసే లోకం నుండి నువ్వు తప్పించుకున్నావు. ఎందుకంటే అసూయ అనేటువంటిది నేనేం చేస్తా, లోకంలో తీసుకుపోతావు, పాపాన్ని బానిసలుగా చేసుకుంటుంది. లేకపోతే ధనం అనేటువంటిది, లేకపోతే నీలో నుండి కక్ష అనేది కావచ్చు, లేకపోతే నీలో లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు. ఇవన్నీ నీ లోకంలో లాక్కుపోతాయి, లోక సంబంధం వాటిలో లాక్కెళ్ళిపోతాయి. అలాంటి వాటిలో లాక్కొని వెళ్ళిపోకుండా, ఏమండి, లోకంలోనికి సాతాను నిన్ను తీసుకుని వెళ్ళిపోకుండా, లోకము నిన్ను తన లోకంలో లాక్కొని వెళ్ళిపోకుండా, లోకానికి నిన్ను దాసులుగా చేసుకోనకుండా దూత ఏం చేస్తున్నాడనండి, ఇప్పుడు ఆయన నిన్ను లోకమునకు నీకు సంబంధం లేకుండా ఆయన వేరు చేస్తున్నాడు. ఆయన అమరుస్తున్నాడు. అందుకే బ్రహ్మం గారు అన్నారు, 7వ ముద్రలో వధువు లోకం నుండి తెగిపోద్దని చెప్పాడు. తెగిపోయి ఏమైపోయారు? సంబంధం తెగిపోయి అక్కడికి వెళ్ళిపోయారు, ఎర్ర సముద్రం వీటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా సేమ్ మనం కూడా ఇలా లోక సంబంధం వాటి నుండి తెగిపోయి మధ్యాకాశానికి ఆయన అమరుస్తాడు. మెస్సయ్య కూడా అంతే, వేకువజామున ఆ సమాధి నుండి తెగిపోయి పైకి వెళ్ళిపోయాడు. 40 రోజుల వరకు కనబడుతూ పైకి వెళ్ళిపోయాడు. ఈనాడు కూడా నీకేంటంటే లోక సంబంధమైన, పాపపు సంబంధమైన చెడ్డ వాటన్నిటి నుండి కూడా నీ హృదయం తెగిపోతుంది. హృదయం తెగిపోయినప్పుడే శరీరం కూడా మార్పు చెంది లోకం తెగిపోయి పైకి వెళ్ళిపోతుంది. నీలో గర్వం ఉన్నా, ఏది ఉన్నా నువ్వు విడిచిపెట్టబడతావు. అందుకని వాటి నుండి తెగిపోయే సమయం ఇది. వేరే లోక సంబంధమైన పాపం నుండి, ప్రతి చెడ్డదాని నుండి వేరైపోతావు. అందుకని ఆ వేరైపోయి నీవేం చేస్తావు చెప్పండి? రక్షించబడతావు. అందుకని ఆ విధంగా రక్షించడం చూడండి. అక్కడ ఇప్పుడు చూస్తున్న 50 కలుగుచే రక్షణ మీరు ఓరక నిలిచుండి చూడుడి అన్నాడు ఆయన. ఎలా రక్షించాడు చెప్పండి? ఐగుప్తీయులతో పాటు ఇజ్రాయేలీలు తీసుకొని వెళ్లకుండా ఆ బానిసత్వం నుండి, అప్పటి వరకు ఇంకా రక్షించబడలేదు. ఎందుకంటే ఐగుప్తీయులు వస్తూనే ఉన్నారంటే ఇంకా రక్షణ పొందలేదు. శత్రువు బ్రతుకున్నంతకాలం రక్షించబడినట్టు కాదు. వారు ఎప్పుడైతే ఐగుప్తీయుల నుండి తెల్లవారుజామున తెగిపోయారో అప్పుడే రక్షించబడినట్టు. ఆ తర్వాత ఐగుప్తు సైన్యము ఎర్ర సముద్రములో నాశనం చేయబడ్డారు. అది రక్షణ. శత్రువు బ్రతికి ఉంటే రక్షించబడినట్టు కాదు. అందుకని మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత, ఎర్ర సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత పొద్దు పొడిచినప్పుడు ఐగుప్తు సైన్యము నశించింది. అలాగే మనము కూడా మధ్యాకాశానికి వెళ్తాము.
నిత్యుడిగా ఆయన మనం కలుసుకుంటాం. అప్పుడు మోషేలే రంగం మీదకి వస్తాము. శిక్ష ఆరంభమైంది. ఐగుప్తు సైన్యం నశించినట్లుగానే లోకము కూడా ప్రమాదంలో పడిపోతాం. అందుకనే లోకం నుండి తెంచబడే సమయము ఇదే. ఈ రక్షణ కలుగు చేసేవాడు ఎవరు చెప్పండి? దావీదు నక్షత్రము, దావీదు కేడము. నీ గుర్రములు కానీ, నీ యుద్ధ నైపుణ్యము కానీ, నీ బలము కానీ, నీ సేన కానీ, నీ అధిక బలము కానీ, ఏ వీరుడు బలము చేత కానీ, ఏమండి మీ నాన్న చేత కానీ, మీ అమ్మ చేత కానీ, ఏమండి ఎవరి చేతను రక్షించబడలేవు. ఏ మనుష్యుడు ఈ రక్షణ కలుగు చేయలేడు. ఈ రక్షణ కలుగు చేయవాడు దావీదు నక్షత్రమే. ఆయనే వేకువ దూత. అందుకని వేకువ జామున ఆయన వచ్చాడు కాబట్టి వేకువ దూత అయ్యాడు. వేకువ జామున వచ్చాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? వేకువ దూతగా పిలువబడ్డాడు ఆయన. సాయంకాలం వచ్చాడు కాబట్టి బ్రహ్మం గారు సాయంకాల వర్తమానికుడు ఆయన. కాబట్టి ఇప్పుడు వేకువ జామున ఇప్పుడు మనల్ని లోకం నుండి తెంచివేయడానికి వచ్చేసాడు ఆయన. పాపాన్ని నుండి నిన్ను తెంచివేయడానికి వచ్చేసాడు ఆయన. లోకాశ నుండి తెంచివేస్తాడు. ఇంకా నువ్వు వాటి నుండి తెగిపోయి పైకి వెళ్ళిపోతావు. వాటికి నీకు సంబంధం లేకుండా ఆయన అడ్డుగా నిలిచి, అందుకే వాక్యం ఏం చేస్తా చెప్పండి? ఆయనే వాక్యము. ఎందుకంటే ఈ వాక్యం అనేది ఖడ్గము. ఇది రాజు యొక్క ఖడ్గం. ఈ రాజు యొక్క ఖడ్గం ఏం చేస్తుందంటే ఈ రాజు యొక్క ఖడ్గం అనగా ఈ బయలుపాటు, ఈ మూడో విడుపు నిన్ను లోకం నుండి తెంచివేస్తాడు. అందుకని రాజు యొక్క ఖడ్గము ద్వారా లోకము నుండి తెగిపోతుంది వధువు. లోకానికి ఆమెకి సంబంధం ఉండదు. పూర్తిగా వేరే పైకి వెళ్ళిపోతాడు. ఇంకా నీవు లోకమునికి మరి అన్నాడు చూడము. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, యావే దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. అందుకు ఆయన అంటున్నాడు యావే దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను. వాక్యానికి ఎవరైతే భయముతో భక్తితో లోబడతా ఉంటారో ఆయన దృష్టి వారి మీద ఉంటుంది. అందుకని వాక్యం చెప్తుందంటే వాక్యముని విని ఎవరైతే వణుకుతూ ఉంటారో వారి యందు నా దృష్టి ఉంచి ఉన్నానని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా. వాక్యం విన్నా కానీ ఏమి భయం లేకుండా వాక్యం మీరిపోయామనుకోండి, ఏమీ భయపడరు. కొంతమంది నిత్యము ప్రార్థన చేస్తున్నారంటే ఏమీ భయపడరు. ప్రార్థన జీవితం లేదని ఏమీ భయపడరు, ఏమి వణికిపోరు, హాయిగా కూర్చొని ఉంటారు, హాయిగా వాక్యం వింటుంటారు. వాక్యం మీరిపోయినా కానీ ఏమీ భయపడరు. చూసారా? అంటే పాపంలో ఉన్నా కానీ భయపడరు. వాక్యం వింటుంటారు. వాళ్ళు ఆ వాక్య ప్రకారంగా లేవని వాళ్ళకి తెలుసు, ఆ వాక్యం మీరిపోయామని తెలుసు. అయినా కానీ వాళ్ళు ఏమి వణకరు. కానీ ఎవరైతే వాక్యముని విని వణుకుచుంటారో వారి, అందుకని భయభక్తులు కలిగిన వారంటే ఎవరనండి? ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని చాలా భయముతో ఎవరైతే దానికి లోపడతారో, ఎక్కడ మీరిపోతానో వాక్యమని, ఎక్కడ మీరిపోతానని ఆ భయముతో వాక్యాన్ని ఎవరైతే భద్రం చేసుకుంటుంటారో ఆ వాక్యానికి చూడండి మీరు, అది ఆ మాట మనము యెషయా గ్రంథంలో మనం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యావే సెలవు ఇచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారిని నేను దృష్టించుచున్నాను. ఎవరి మీద ఆయన మనసు ఉంటా ఉందంటే ఏదో వాక్యం వింటున్నారు కదా అని అందరూ వాక్యం వినేవారు అందరి మీద ఆయన దృష్టి ఉండలేదు, ఆయన చూడడం లేదు. ఎవరిని చూస్తూ ఉంటాడనంటే ఎవరైతే వాక్యం వినగానే భయపడి వణికిపోతూ ఉంటారో, ఎవరైతే ఆ వాక్యానికి భయపడయ్యో ఈ మాటలో నేను లేనే అని వణుకుతుంటారో, భయపడతారో, మీకు అర్థమవుతుందండి? ఆ భయపడే వారి మీద మాత్రమే ఆయన దృష్టి ఉంచుతాడు. ఆయన నా మనిషి
హల్లెలూయా, హల్లెలూయా. అందరి మీద కాదు, దీనుడై తను తాను తగ్గించుకొని ఒడిగిపోతాడు. అయ్యో నేను ఈ వాక్యాన్ని మీరిపోయినా అంటే తప్పు చేసిన వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? భయపడిపోతాడు, ఒడిగిపోతాడు. తప్పు చేసిన వ్యక్తి అలాగా. అయ్యో, అందుకని దీనుడు అంటే తను తాను తగ్గించుకునేవాడు. ఆ సుంకరి మీద దృష్టి పెట్టాడు. ఎందుకనంటే అతడు తప్పు చేశాడు కాబట్టి, పొరపాటు చేశాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి, ఆ పాపాన్ని బట్టి అతను ఏమైపోతున్నాడంటే, అయ్యో సర్వశక్తిమంతుడు దృష్టిలో నేను పాపినయ్యాని, నేను విడిచిపెట్టబడతానేమో, నేను పరలోకం వెళ్ళనేమో, నన్ను ఆయన శిక్షిస్తాడేమో, అంటే శ్రమకాలంలో వదిలేస్తాడేమో అని చెప్పి భయపడుతున్నాడు. సర్వశక్తిమంతుడు అతడి మీద దృష్టి ఉంచాడు, పరిసేయుడి మీద దృష్టి ఉంచలేదు. పరిసేయుడు తను ఇచ్చించుకుంటా ఉన్నాడు. ఏమి తన పాపాల గురించి ఏమి భయపడలేదు, ఏమి పశ్చాత్తాపడలేదు, ఏమి ఏడవడం లేదు, వణగడం లేదు. సర్వశక్తి దృష్టి ఆ పరిసేయుడి మీద లేదు. అందుకని పరిసేయుడు నీతిమంతుడుగా ఎంచబడలేదు. ఇతడు వాక్యంని మీరిపోయిన దానిని బట్టి ఆజ్ఞాతిక్రమే పాపంలో జీతం మరణం, నేను పాపినని చెప్పి భయపడుతూ ఉన్నాడు. అందుకని సర్వశక్తి దృష్టి భయభక్తులు కలిగిన వారంటే అది. భయం అంటే ఇక్కడ చూడండి, భయం కలిగి ఏమైపోతున్నాడు చెప్పండి? వణికిపోతున్నాడు. కొంతమందికి ప్రార్థన మానేసిన భయం ఉంటుంది. కథ అవుతుందండి, ఏమీ భయపడరు. ప్రార్థన చేసుకోకపోయినా భయపడరు, వాక్యం వినకపోయినా భయపడరు, ఏమీ భయం ఉండదు. ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా ప్రార్థన మానేస్తూ ఉంటారు, ధైర్యంగా వాళ్ళకి భయం ఉండదు. ప్రార్థన మానేయాలంటే భయం, అబద్ధాలు ఆడాలంటే భయం. కొంతమంది చాలా ధైర్యంగా ఆడేస్తారు. కొంతమంది ఏమండి ధైర్యంగా ప్రార్థించుకోకుండా ఉంటుంటారు, ధైర్యంగా వాక్యం వినకుండా ఉంటారు, ధైర్యంగా. వాళ్ళ హృదయం కఠినమైపోయింది. హృదయం కఠినపరుచుకున్న వాడు కీడులో పడిపోతాడు. కానీ నిజమైనటువంటి దీనత్వం కలిగిన వ్యక్తి భయం కలుగుతూ ఉంటుంది, భయపడతాడు. ఈరోజు ప్రార్థన చేసుకోకుండా ఉండలేడు, భయపడతాడు. అయ్యో ప్రార్థన చేసుకో, ఈరోజు నిరంతరము ప్రార్థన చేసుకోమని వాక్యం చెప్తూ ఉంది అని ప్రార్థన మారడానికి భయపడతాడు. ఒక ప్రార్థన చేసుకుంటూ మంచి లేదన్నా ప్రార్థించుకోకపోతే నిత్యం ప్రార్థించమనుంది కదా, నిత్యం ప్రార్థించలేదని భయపడతాడు. అలాగే ప్రతి చిన్న మాటకు కూడా భయపడి ఎవరైతే భయపడి వణుకుతూ ఉంటారో ఆ వాక్యానికి. ఏమండి మొన్న ఒక మేము సామూర్తి నగర్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అనేది ఈరోజు ప్రార్థన రాకుండా ఉండాలనుకున్నానండి, ఏం వెళ్దామలే అని అనుకున్నానండి, కొంచెం బద్ధకం వచ్చేసిందండి, కానీ భయం వేసిందండి ప్రార్థనకి వెళ్ళకపోతే. ప్రార్థన మానకూడదు అన్నారు కదా, ఆ భయం వేసిందండి, ఇంటి దగ్గర ఉండలేకపోయానండి, వచ్చేసానండి. ఆయన ఏం చేస్తా చెప్పండి? భయం. ఆ భయం ఎవరైతే వాక్యం విని ఏమండి అబద్ధాలంటే భయం, దొంగతనాలు చేయాలంటే భయం, విభేదాలు పెట్టాలంటే భయం, లోకాలను ఆశించాలంటే భయం. ఇలాగా లోకంలో ఏమైపోతుంటారండి? భయపడతారు. అందుకనే ఇక్కడ ఎవరైతే భయపడుతుంటారో వారి భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నా దృష్టి ఉన్నాను. మందిరంలో కూర్చున్నంత మాత్రాన్ని దృష్టి ఆయన దృష్టి నీ మీద ఉన్నట్టు కాదు. వాక్యానికి భయపడకపోతే సర్వశక్తి ముందు దిగి వచ్చినా నువ్వు భయపడు. అదవుతుందండి. ఇజ్రాయేల్ ఉన్నారు, ధర్మశాస్త్రం అంటే భయం లేదు, కానీ సర్వశక్తిమంతుడు శరీరధారిగా వచ్చాడు భూమి మీద. శరీరం ధరించుకొని వస్తే ఆయన ఎవరో వారు ఎరుగక ఆయన వచ్చినా కానీ ఆయన బోధిస్తున్నా కానీ వాళ్ళు భయపడలేదు. మరి ఆయనకే భయపడలేదు అంటే వాక్యానికి భయపడలేదు, ఆయన వచ్చి దిగి వచ్చి బోధించిన భయపడ్డారా? భయపడలేదు. అందుకే బ్రహ్మాం గారు అంటారు, సర్వశక్తిమంతుడు ఎక్కడో ఉండాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళ మధ్యనే ఆయన మానవ శరీరం ధరించుకొని ఆ కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ అయినా కానీ గ్రహించలేకపోయానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడో వెతుకుతున్నారు వాడు, ఎక్కడో కనిపెడుతున్నారు వాడు, కానీ ఆయన అక్కడే ఉన్నాడు.
వారి మధ్యనే తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఉండి ఏ విధంగా ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా ఆయన క్షమించేవాడు, ఎలాగ విశ్వసించాలో అవన్నీ కూడా వాళ్ళ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆయన. అలాగే 7వ దూత కాలంలో కూడా ఆయన ఇదే విధంగా చేశాడు. మతశాఖ సంఘాల నుండి ఎలా బయటకు రావాలో ఆయన అక్కడే ఏమండి 7వ దూత కాలంలో ఆయన 7వ దూతని 5 రకాల పరిచయంలో ఉన్న వారిని ఉపయోగించుకొని ఆయన అక్కడ ఉండి మతశాఖ సంఘాల నుండి బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? భూమి మీద ఉండి వధువుని ఇది నాశనం కాబోతా ఉంది, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎవరైతే భయపడతారో వారి మీద ఆయన దృష్టి ఉంది తప్ప ఏదో వాక్యం వింటున్నాను, మందిరానికి వచ్చేస్తున్నాను కదా, భయం కనపడాలి దాంట్లో. అర్థమవుతుందండి? ఆ భయము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో తప్పు చేయడానికి భయపడటం అంటారు. మీకు అర్థమైందా? పాపం చేయడానికి భయపడతారు, ఏమంటే అన్యాయం చేయడానికి భయపడుతుంటారు. భయం వేస్తుంది. ఆయనంటే భయం కలుగుతుంది. అలాగా ఎవరైతే అలా భయపడుతుంటారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. చాలామందికి ఏ భయం ఉండదు, ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా పాపాన్ని చూస్తూ ఉంటారు, పాపం మాటలు మాట్లాడుతూ ఉంటారు, పాపం మాటలు చక్కగా వింటూ ఉంటారు, పాపము కార్యాల దగ్గరికి వెళుతూ ఉంటారు, పాప ఆరాధనల దగ్గరికి వెళుతూ ఉంటారు, పాప పండగల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ధైర్యంగా భయమేదు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి, నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళితే ఆయన సన్నిధి నీతో రాదు. అర్థమైందా? ఆయన వాక్య ప్రకారంగా ఉంటేనే ఆయన సన్నిధి నీతో వస్తుంది. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. అందువలన నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళితే ఆయన నీతో వచ్చేస్తాడు అనుకున్నారండి? రాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే వాక్యమైన గిరి దాటి వెళ్ళిపోతావో నిన్ను అక్కడే వదిలేస్తాడు ఆయన. అక్కడే ఆయన వదిలేస్తాడు. అందుకని బైబిల్లో మనం సౌలు రాజు చూసినట్లయితే సమూయేలు చెప్పాడు, అమాలేకీలందరూ హతమార్చిరా అని చెప్తే సమూయేలుకి అలాగే చెప్తాడులే, ఆయనకి ఏం తెలుసు, నేను ఇంకా గొప్పగా చేసి సరశక్తి ముందు ఆనందపరుద్దాం అనుకున్నాడు. సొంత ఆలోచన చేశాడు అయ్యగారు, రాజుగారు. సమూయేలుతో చెప్పింది ఎవరో? సరశక్తి. ఆ నమ్మకం ఉండే కదా సౌలు రాజుకి. ఆ నమ్మకము లేదు. సర్వశక్తిమంతుడు ప్రవక్త ద్వారా నాతో మాట్లాడాడు. ఇంకా సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాన్ని చేస్తేనే ఆయన సంతోషపడతాడు తప్ప, నేను ప్రవక్త చెప్పిన దానికి విరోధంగా చేసినట్లయితే ఆయన ఎలా సంతోషపడతాడు? పడడానికి అనుకోవాలి. అలా అనుకోకుండా ఏం చేశాడనంటే ఆ జనులు చెప్పారు, అలా కాదు, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి అని సలహా ఇచ్చారు. దాని ప్రకారం ఏం చేశాడంటే బలిష్టమైన మాటను చేశాడు. అంటే సర్వశక్తిమంతుని మాటకు భయపడలేదు, ప్రమాదంలో పడిపోయాడు. అందుకనే ఎవరైతే వాక్యానికి భయపడతారో వారి మీద మాత్రమే ఆయన దృష్టి ఉంచుతాడు, ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకే ఆయన అంటున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచున్నది, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. మనము యావే పరిశుద్ధ నామముందు నమ్మిక ఇచ్చినాము, ఆయన బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యావే కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. చూడండి, యావే పరిశుద్ధ నామముందు నమ్మికించి ఉన్నాను. ఆయన నామమును నమ్మకం ఇచ్చాం. మీరు ఎప్పుడైనా కూడా నమ్మకం అనేటువంటిది ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఆయన స్వస్థపరుస్తాడు నమ్మకం ఉందనుకోండి, ఆనందం కలుగుతుంది. ఆనందము నమ్మకం లేనప్పుడు ఆనందం వేయదు. ఇప్పుడు ఇందాక అదే అంటున్నాను, మీకు ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి, ఎవరు మీకు తెలిసిన దగ్గరికి వెళ్ళి అడిగారు, వాళ్ళు అన్నారు ఇస్తామండి,
రేపు రండి అన్నారు. వాళ్ళు నమ్మకమైన వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఇస్తామంటే మీకు ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం కలుగుతుంది. ఇక మనం ఆలోచించక్కర్లేదురా, వాళ్ళు నమ్మకమైన వాళ్ళు, ఇంక ఇచ్చేసినట్టే, ఇంకా ఇవ్వలేదు కానీ ఇచ్చేసినట్టే ఆయన ఆలోచిస్తుంది. హల్లెలూయా. వల్ల మనం ఆయన నమ్మకం ఉంచినప్పుడు మనకేం కలుగుతుంది చెప్పండి? సంతోషం. ఆయన నమ్మిస్తాం. ఈనాడు కూడా మనకి ఆయన ఏందో ఆనందం కలుగుతా ఉన్న కారణం ఎందుకంటే మనం నమ్ముతున్నాం. ఇది అంతం కాబోతుందని, ఆయన రాజ్యం రాబోతుందని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆనాడు ఆ నామాన్ని బట్టి వారికి సంతోషం కలిగితే ఆ నమ్మకం, ఆ నామం మీద నమ్మకాన్ని బట్టి ఈనాడు మనం నామం ముందు నమ్మకమే కాదు, ఆ దూతను మనం నమ్ముతున్నాం. దావీదు నక్షత్రాన్ని మనము నమ్ముతున్నాం. ఆయన అగ్ని జ్వాలలతోనూ, ఆ దూత అపరంజి వంటి పాదములతోనూ ఆయన రంగం మీద ఉన్నాడు. ఆయన నిర్గమాకాండం 14 అధ్యాయంలో కూడా అగ్ని మేఘములో ఉన్నాడు. ఆయన అగ్ని మేఘములో ఉన్నాడు. ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడనంటే రక్షించడానికి వచ్చాడు. ఆయన సరదాగా, అందుకనే ముందంతా కూడా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? నిర్గమాకాండం 14 అధ్యాయములో మనము రక్షించువాడుగా మనం చూస్తున్నాం. ఆయన ముందు మనం చూసినట్లయితే ఆయన ఐగుప్తు నుండి ఆయన బయటికి పిలిచిన వాడుగా ఉన్నాడు. ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో జరిగించి బయటికి తీసుకొచ్చాడు. కానీ ఇంకా రక్షణ కలగలేదు. రక్తము ద్వారా వచ్చారు బయటికి వాళ్ళు, కానీ రక్షించబడలేదు. ఇంకా పూర్తిగా ఐగుప్తు నుండి రక్షించబడలేదు. వేకువజామున మాత్రమే రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా ఈ వేకువజామున మాత్రమే రక్షించబడ్డారు. అందుకని అక్కడ కూడా 4 జాములు ఉన్నాయి అక్కడ కూడా. కాబట్టి అక్కడ కూడా ఎన్ని జాములు ఉన్నాయి? 4 జాములు ఉన్నాయి. సాయంకాలము, అర్ధరాత్రి, కోడి కూసే వేళ, తెల్లవారుజాము. సాయంకాలము అక్కడ ఏం జరిగింది? గొర్రె పిల్లను బలిగా అర్పించి నిలువు కమ్మికి, అడ్డు కమ్మికి రక్తాన్ని పూశారు. అర్థమైందా? అక్కడ ఏమని చెప్పండి? రక్తము ద్వారా బయటకు వచ్చారు. పూర్తి రక్షణ కలగలేదు, కానీ వేకువజాము దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా రక్షించబడ్డారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉన్నది. ఆయన రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నీవు ఉగ్రతను తప్పించుకోవాలనుకుంటే ఆ ఉగ్రతకు భయపడి, నేను కనుక పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టకపోయినట్లయితే నేను ప్రమాదంలో పడిపోతాను, ఉగ్రతలో పడిపోతాను అని భయపడి నువ్వేం చేయాలి? భయపడి లోకాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకపోతే శిక్షిస్తాడు ఆయన. శిక్షలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు, ఇక రక్షణ దొరకదు. ఇప్పుడే ఏదైనా లోక సంబంధమైనటువంటి ఏవైతే వాక్య వ్యతిరేకమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాను. నీ హృదయంలో నాకు ఈ లోకంలో ఏమొద్దు నాయన, ఈ రాజ్యమే నాకు కావాలి, నీ దేశమే నాకు కావాలి, నీ చిత్త ప్రకారంగా నడవడానికి నాకు సహాయం చేయి అని ఆయన్ని అడగాలి. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనకి ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? కేడిముగా ఉన్నాడు. ఆయనే మనకు కేడిము, మరొకరు కాదు. ఎవ్వరు నిన్ను రక్షించలేదు, ఏది నిన్ను రక్షించలేదు. ఈ ఒక్క వర్తమానం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఏ వర్తమానం నిన్ను రక్షించింది? వేకు నక్షత్రం యొక్క వర్తమానమే. బ్రహ్మాండ గారు వర్తమానం ఏం చేసింది చెప్పండి? సిద్ధపరిచింది. నిజంగా ఆయన వర్తమానంలో ఉన్నోళ్ళు బహు కొద్ది మంది, కానీ దుర్బోధనలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, మనసు ఆయన మీద పెట్టి ప్రార్థన చేయండి. ఆయన సహాయం చేయండి, అడగండి. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించేవాడు. నన్ను రక్షించు నాయన, నన్ను రక్షించు నాయన. రక్షణ అనగా ఏమిటి చెప్పండి?
ఇప్పుడు చూస్తున్న ఐగుప్తిని మరి ఎన్నడూ కూడా చూడమని వాక్యం చెప్తాం. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తిని మరి ఎన్నడూ. అలాగే వాళ్ళు వెనకతోటి చూడకుండా వెళ్ళిపోయారు. ఐగుప్తు సైన్యం ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని మరి ఎన్నడూ చూడన్నాడు. ఆ తెల్లవారుజామును మీరు గమనించండి, లోతు కూడా మీరు గమనించండి. ఏ మాత్రం కూడా వెనకతోటి చూడకుండా ముందుకు అలాగ వెళ్ళిపోయారు. నువ్వు కూడా అంతే. ఈ లోకంతో కాదు నీ మనసుకి పెట్టకూడదు. నీ మనసు లోకంతో ఏమాత్రం పెట్టకుండా పూర్తిగా వాక్యంతో మాత్రమే నీ మనసు ఉంచి ఆ వాక్యాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనే మన కేడెముగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు కేడెముగా ఉన్న ఆయనే, దావీదు సంతానమైన మనము రాజ సంతానము. మనము కూడా యుద్ధోపకరణాల వాక్యాన్ని ధరించుకొని ఉన్నటువంటి మనల్ని ఆయన ఇప్పుడు యుద్ధంలో విజయం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మనల్ని పైకి తీసుకొని వెళ్ళి ఈ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసేవాడు కూడా ఆయనే. ఈ రోమా సామ్రాజ్యాన్ని మనల్ని తెంచివేస్తున్నాడు ఆయన ఈ తెల్లవారుజామున. ఎందుకంటే వాక్యమే రక్షించేది, ఆయన మాటే రక్షించేది. ఆయన మాటలో రక్షణ ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో సృష్టి ఉంది. ఈ మాటలో సృష్టి ఉంది. ఆయన మాటను బట్టి చనిపోయి మరలా బ్రతికాయి. లాజరు బయటకు రమ్మని పిలవగానే ఆయన మాటలో శక్తి ఉంది. ఇప్పుడు కూడా ఈ మాటలో శక్తి ఉంది, ఈ వాక్యములో శక్తి ఉంది. అది ఈ మాట నిన్ను లోకం వైపు చూడనివ్వకుండా మధ్య ఆకాశములు ఆయన వైపు, ఆ రాజ్యం వైపు ఆయన దగ్గరికి వెళ్ళాలనే గురి, ఆయన కలుసుకోవాలనే ఆలోచన